Audio Jungle. వీడియో వచ్చేసి ఇది మన కస్టమర్ బండి అప్పి BS4 ఇంజిన్ బండి. దీనికి వచ్చేసి రన్నింగ్ లో వస్తా ఒకసారి టమాటమ్ అని బీటింగ్ అనేది చేంజ్ అయిందంట. మనం ఏం ట్రబుల్ వచ్చింది అనేది లోపల పోయి మనం చెక్ చేద్దాం. దీనికి క్రాంక్ బుష్ ఊడిందేమో అని చూసినా కానీ క్రాంక్ బుష్ అయితే ఓడలేదు. ఇప్పుడు మనం యొక్క బండిని ఇంజిన్ డౌన్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ హెడ్ బోల్డ్ మొత్తం డీజిల్ పైప్ మొత్తం కూడా ఓపెన్ చేసి ఇంజిన్ కింద తీద్దాం గడ్డ. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ బండి నుండి ఇప్పుడే దించడం అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం కూడా ఓపెన్ చేద్దాం A to Z. లెఫ్ట్ సైడ్ ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది అంటే ఇటు సైడ్ వచ్చేసి పిస్టన్ లేదా బోరో ఏదో ఒకటి బయలు ఉండొచ్చు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వాల్ ఒరిపిద్దాం. ఓకే, పిల్లకలు కూడా బాగా లూజ్ అయింది లోపల. గ్యాస్ హెడ్ పగలేదు. బోర్ చూడండి ఎట్లా పగిలింది అనేది, ఎక్కడ పగిలిపోయింది. ఇప్పుడు ఈ బోర్ ఓపెన్ చేద్దాం. మనం ఏ సూత్రి పోయిందని తెలిసిపోద్ది. ఇక్కడ నుండి స్టార్టింగ్ అయింది, కిందికి పోయిందా లేదా చూద్దాం. ఇప్పుడు సంపు ఓపెన్ చేసిన చూడండి. సంపులో ఫెస్ట్ను ముక్కలు, సైడ్ ముక్కలు, తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి రింగు చూసారా, ఆయిల్ రింగు ఒక అంచు, తర్వాత వచ్చేసి లాకు, సిస్టమ్ లాకు ఇవి ఇందులో వచ్చినాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా చామలో ఇవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు టోటల్ పైన బోర్ ఓపెన్ చేద్దాం. బోరు వచ్చేసింది. బోర్ చూడండి ఎక్కడ నుండి పైన నుండి టాప్ నుండి కిందికి ఇక్కడ వరకు బయలుంది అనమాట. కరెక్ట్గా ఈ ఎస్ నేమ్ దగ్గరికి వచ్చి ఆగింది. గ్రూస్ నేమ్ దగ్గరికి వచ్చి ఆగింది. లోపల చూడండి కరెక్ట్గా సాయికి వెళ్ళిపోయింది. సాయికి వెళ్ళిపోయింది, కిందికి వెళ్ళిపోయింది ఎస్ నేమ్ దగ్గరికి. ఇలా BS4 బోరు ఇలా బాగా ఫస్ట్ టైం అనమాట నేను చూడటం. ఇంతవరకు చూడలేదు. BS3 అయితే చూసినా కానీ ఈ 4 అనేది ఇప్పుడు చూడటం అనమాట. ఇలా బలింది. ఫస్ట్ వచ్చేసి ఇది కూడా చాలా గ్రేటే బలింది అనేది. సైడ్ దప్ప మొత్తం కూడా కింది నుండి పైకి రింగ్ వరకు వచ్చేసింది అనమాట. అంటే ఈ రింగ్ ఇదే మనం ఇందాల చూసింది. ఇది ఆయిల్ రింగ్. ఈ రింగ్ ఇక్కడ వచ్చేది అనమాట. ఆయిల్ రింగ్ సువ్వతో సహా బయటకు వచ్చేసింది ఇలా. ఓకే, క్రాంక్ చూద్దాం. బుష్ ప్లేట్ వచ్చేసి ఎక్కడ క్రాక్ కూడా లేదు అనమాట, బాగానే ఉంది. తర్వాత వచ్చేసి అసలు క్రాంకు ఎక్కడ కూడా ఇంత కూడా క్రాక్ అనేది లేదనమాట. ప్లస్ ఎక్కడ దెబ్బ తగిలినట్టు కూడా లేదు. క్రాక్ మాత్రం 100% సేఫ్. ఓకే, ఇప్పుడు వీటిని మొత్తాన్ని కూడా సర్వీసింగ్ చేపించి దీనికి ఓన్లీ క్రాంక్ బుష్లను హెడ్ చేపించి కొత్త బోర్ వేసి ఎక్కిద్దాం. ఓకే, బౌండరీ పైచ్చినాం, క్రాంక్ బుష్లు వేయించినాం, తర్వాత వచ్చేసి హెడ్ కూడా చేపించినాం అనమాట. హెడ్ అయిపోయింది చేపించాం. ఇప్పుడు సమయం వచ్చేసి 3:30 అయింది. ఇప్పుడు నుండి ఈ యొక్క ఇంజిన్ అనేది మనం స్టార్టింగ్ చేద్దాం. ఫిట్టింగ్ చేయడం అనేది చేసినాక లాస్ట్ బండి పెట్టి మెయిన్ బీటింగ్ అనేది ఉందాం. ఓకే, సామాన్లు ఇప్పుడు దీనికి బట్టి సామాన్లు వచ్చేసి ఏంటంటే లోబీ ఆయిల్ పంపు, తర్వాత వచ్చేసి CRB వేయడం, క్యాంప్ వాల్స్, ఈ హెడ్ గ్యాస్ కట్టు, ఇవి అన్నమాట చిన్న చిన్న సామాన్లు. ఈ మెయిన్ పార్ట్స్ వచ్చేసి ఇవి. తర్వాత వచ్చేసి బోర్ కిట్టు అబ్బోరి. ఇది వచ్చేసి POP కంపెనీ అనమాట, BS4 POP. ఇప్పుడు వీటిని మొత్తం కూడా పట్టా సెటప్ చేద్దాం అనమాట. ఓకే, ఇంజిన్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది, గడ్డ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంజిన్ని మనం బండికి ఎక్కిచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సమయం వచ్చేసి 6:20 అయింది. ఇప్పుడు బండికి ఇంజిన్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనోడు ఒకసారి స్టార్ట్ చేస్తారు. ఇంజిన్ ఫిట్టింగ్ ఎలా ఉందనేది చూడండి. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం ఇలా ఆడొచ్చి
ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఓకే, ఇంజన్ బీడింగ్ ఎలా ఉందని చూశారు కదా. ఇంజన్ బీడింగ్ ఎలా ఉందో కింద కామెంట్ చెప్పండి. అయితే వచ్చేసి ఈ మధ్య మన వాళ్ళు చాలా మంది కూడా మంచి బీడింగ్ పెట్టి మంచి బీడింగ్ సెట్ చేసి వదిలిపెడితే ఏం చేస్తున్నారంటే ఎక్సైడ్ ఎలా అనగానే బండి మూమెంట్ బాగా వస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే అడ్డాల మీద పోయి కూడా ఆడపెడతారు కూడా ఇలా అని ఊకంటున్నారు. దాని అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం బండి మీద ఏంటంటే కొద్దిగా లోడ్ అనేది పడిద్ది అనమాట. అంటే ఇంజన్ చేసిన వెంటనే కూలింగ్ పెట్టకుండా అలా అనకూడదు 90%. నేను అంటే ఏంటంటే మామూలు ఇప్పుడే చేసిన కాబట్టి మీకు చూపించడం కోసం, మీకు ఈ బీటింగ్ చూపించడం కోసం ఇలా అంటున్నా. అదే మన కస్టమర్లు ఏం చేస్తారు బయట రోడ్ మీద ఎడపడతారా ఇలా అంటం వల్ల అయితే ఇంజన్ మీద లోడ్ పడుతుంది అనమాట. కాబట్టి కూలింగ్ పెట్టకుండా ఇలా రేసింగ్ అని ఎలా పడితే అలా ఇవ్వకూడదు. కాబట్టి నేను చేస్తానంటే క్వాలిటీ అప్పుడు కూడా కొద్దిగా లూజ్ పెడతాను అనమాట. దానివల్ల మనకి స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా లైట్గా చిక్ అనే సౌండ్ అనేది కొద్దిగా వస్తుంది అనమాట, కొద్దిగా వస్తుంది. అలా ఒక 2 రోజులు తిరిగినాక కూలింగ్ తిరిగినాక అప్పుడు మనం క్వాలిటీ అప్పుడు కూడా సెట్ చేస్తే ఎగ్దమ్ ఇంకా బాగా పడుతుంది అనమాట బీడింగ్ అనేది. ఓకే, ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరిన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.